Good evening, everyone. I'm Tanvika. This is the first time I'm visiting Kailash Puri. So, itla pyramids, ఇవన్నీ నేను విజిట్ చేయడం ఇది ఫస్ట్ టైం అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అంటిల్ నౌ. ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అంటే హాలిడేస్ ఎంజాయ్ చేయకుండా ఇట్లా హాస్టల్ లాగా అనుకున్నా. ఫస్ట్ డే కూడా నాకు అదే ఫీల్ వచ్చినుండే. బట్ లేటర్ ఆన్ ఈ యాక్టివిటీస్ లైక్ క్లే మోల్డింగ్, ట్రెక్కింగ్, ట్రీ హగ్గింగ్, మ్యూజిక్, భగవద్గీత శ్లోకాస్, ఇవన్నీ ఇట్లా ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటే మెల్లమెల్లగా నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఇవన్నీ నాట్ ఓన్లీ దిస్ 7 days, నాకు నా లైఫ్ మొత్తం చేయాలనిపించింది ఈ యాక్టివిటీస్ అన్నీ. సో ఫర్ దిస్ ఐ థ్యాంక్ మహేశ్వరి మ్యామ్ అ లాట్. అండ్ నేను ఇక్కడ నేర్చుకున్న లైక్ భగవద్గీత శ్లోకాస్ భగవద్గీత ఎందుకు చదవాలి అన్నదానికి భగవద్గీత మేడం, లావణ్య మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పిర్రు. అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ కొంటే దానికి ఒక మాన్యువల్ వస్తుంది. సో ఆ మాన్యువల్ తగ్గట్టు మనము దాన్ని ఫోన్ని వాడితే సో అది కరెక్ట్ ఉంటుంది. సో అట్లనే మన లైఫ్కి కూడా భగవద్గీత ఒక మాన్యువల్ అని చెప్పారు. సో ఐ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్ సో మచ్ అండ్ ఐ థాట్ టు స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. అండ్ మ్యూజిక్ క్లాస్ శిరీష మ్యామ్ తీసుకురండే. మ్యూజిక్ క్లాస్ కంటే ఇంకా ఎక్కువ లైక్ ఓన్ చిల్డ్రన్కి టీచ్ చేసినట్టే చెప్పిరు మేడం. సో ఐ ఫెల్ట్ లిటరలీ గుడ్. ఇంకా మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా అవి చేస్తుంటే ఫస్ట్ నిద్ర వచ్చేది. ఆ తర్వాత లైక్ ఎట్లా అంటే మనం కూర్చున్న చోటే ఇట్లా మొత్తం రొటేట్ అవుతున్నట్టు, మన బాడీ కిందికి పైకి పడుతున్నట్టు అట్లా అనిపిస్తుండే నాకు. అండ్ ఆ తర్వాత మహేశ్వరి మ్యామ్ చెప్పింది ఏంటంటే మనకి 7 bodies ఉంటాయి. సో అందులో 3rd body అని బయటికి వెళ్ళాలని చూస్తుంది. ఆ బయటికి వెళ్ళి మన ఫ్యూచర్ ఆర్ పాస్ట్ చెప్తుంది అనేసి చెప్పిర్రు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ ఇట్. అండ్ స్టార్ గేజింగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టివిటీ ఆఫ్టర్ కమింగ్ దిస్. ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. లైక్ అరుంధతి నక్షత్రం స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయినుండే. అంటే అట్లా కూడా ఉంటుందా, వి నెవర్ న్యూ ఇట్. సో నేను ఫర్ దిస్ క్యాంప్, ఇఫ్ దిస్ కంటిన్యూస్, ఐ ట్రై టు కమ్ హియర్ ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ.